జూన్ 28వ తేదీన దళిత క్రైస్తవ హక్కుల కోసం ఏలూరులో చేపట్టిన దళిత క్రైస్తవ సంఘారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సంఘాలు జేఏసీ సభ్యుల సమావేశం ఏనుగుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మతపరమైన అంశాలను తెరపైకి తెస్తున్నారని, దీనివలన వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. తక్షణమే గవర్నర్ కలగచేసుకుని రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరారు. ఏలూరులో జరిగే దళిత క్రైస్తవ శంఖారావం కార్యక్రమంలో 1,00,000 మంది పాల్గొని పోలికేక పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జై భీమరావు భారత్ పార్టీ పీఎస్సీ సభ్యులు ఏనుగుపల్లి కృష్ణ, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, భారతీయ క్రైస్తవ సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ చార్జ్ శ్రీమంతులు మాట్లాడారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు. గత 3 నెలల నుంచి I received hundreds of calls from across the state. ప్రతి ఒక్కరు ఎంప్లాయ్ అన్నా షౌట్ పడ్డారు. నేను పలానా ఫాస్ట్ డిపార్ట్మెంట్లో ఒక సూపర్వైజర్ చర్చికి వెళ్ళొచ్చా? ఏమవుతుంది సార్? ఎందుకు వచ్చింది రోజాకి? నేనేమో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాను, చర్చికి వెళ్తుంటే ఈ మధ్య ఫోటోలు తీస్తున్నానని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడి ఆ కమిటీలు తెలుగు వేరు దేవాలయం ఇంకొకటో ఆర్ఎస్ కమిటీ ఫోటోలు తీస్తున్నారు. భయం సార్, ఎందుకు వచ్చిన గోల్ సార్? మా ఆవిడ నేను ఇద్దరం ఎంప్లాయీసే సార్. ఇందులో ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుని ఎవరు కంప్లైంట్ పెట్టి ఇంటికి వచ్చి జీసస్ ఫోటోలు ఉన్నాయని తీసేసుకుంటారు అని భయం వేస్తుంది సార్. ఈ కంప్లైంట్ ఈ 3 నెలల్లో నాకు ఒక 300-400 కాల్స్ వచ్చింది. ఎందుకు ఇంత అభద్రత భావం? Despite there is a fundamental right of freedom of speech or freedom of religion, you have every right to practice, propagate, preach and everything. ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? ఎందుకు మా హక్కులు మనం అడగలేకపోతున్నాం? సండే వచ్చింది అంటే ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. రేపు చర్చ లేకపోతే నేను ఎక్కడ ప్రార్థన చేస్తా ఉంటున్నాను? నేను బైబిల్ లేకపోతే నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావు? అక్రాస్ ది స్టేట్ నాకు రిక్వెస్ట్ వస్తుంది. సండే సార్ మీటింగ్ షెడ్యూల్ మార్చకూడదా? మార్చకూడదు. దేవుడు ఇచ్చిన సండేనే పవిత్రమైన కార్యం, ఆ రోజే మీటింగ్ జరుగుతుంది. విశ్రాంతి దినం రోజున ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతి దినం. మీరు ఒక్క సండే చేయాల్సింది చర్చిలో కాదు ప్రార్థన. ఆ రోజు ఏలూరు మహానగరంలో మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. కారణం ఏంటో తెలుసా? 364 రోజులు లేకపోతే సండేలో ఒక్క సండే ప్రార్థన మీ చర్చిల్లో కంటే అక్కడ గ్రౌండ్ లో చేయండి. సండే ప్రార్థన అసలు నీకు చర్చికే లేకపోతుంటే, చర్చికి వెళ్ళడానికి భయపడుతుంటే, నీకు చర్చిల లౌడ్ స్పీకర్లు, చర్చిల మీద ఇళ్ల మధ్య చర్చలు ఉన్నాయని. అండ్ వెరీ సూన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెరీ సూన్ ఇస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యాంటీ కన్వర్షన్ బిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో